మంత్రి సీతక్క ఉన్నారు, మాట్లాడదాం ఒక నిమిషం. సీతక్క గారు, ముందుగా కంగ్రాచులేషన్స్ మంత్రి గారు చేసినందుకు. థ్యాంక్ యూ. ఏం చెప్తారు? కొద్దిసేపటి క్రితం కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు, ప్రభుత్వం ఎలా నడుస్తుందో చూస్తామన్నారు, ఇచ్చిన హామీలు అలవి కాని హామీలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అని చెప్తాను. మేము ఇచ్చిన ప్రతి హామీ కంటే ఒక 1000-2000 పెంచుకుంటూనే వాళ్ళు ఇచ్చారు. మరి వాళ్ళు ఎట్లా అమలు అవుతుంది అనుకొని ఇచ్చారు. కాబట్టి మా మీద ప్రజలు పెట్టినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తాం. తప్పకుండా ఉండేటువంటి సోర్స్ కానీ రిసోర్సెస్ కానీ అన్నీ వెతుక్కుంటాం. ఎందుకంటే అధికారులు తర్వాత ఇప్పుడున్నటువంటి మంత్రులతో ఇవంతా కూడా సమన్వయం చేసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఏముంది గ్రౌండ్లో అంటే ఆర్థిక వ్యవస్థ ఏముంది, లేకుంటే ఆయా శాఖల వారీగా మంచి చెడు అవన్నీ కూడా సీఎం గారు నిన్న పొద్దున్నక కూడా మరి సెక్రటేరియట్లో సమీక్షించడం జరిగింది. ఒక్కొక్కటి తప్పకుండా మేము ఇచ్చినటువంటి వాగ్దానం చెప్పినప్పుడు కూడా 100 రోజులలో 6 గ్యారంటీల అమలు అని చెప్పినాం. 2 రోజులలో ఒక 2 గ్యారంటీలను స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ ఈ 1 వీక్లో కూడా ఇంకా కొన్ని చేసుకుంటూ వస్తున్నారు. అధికారులతో సమీక్షలు జరుగుతున్నాయి. వాటి ద్వారా మేము ఫస్ట్ క్యాబినెట్లో 2 అనుకున్నాం, 2 చేయడం జరిగింది. ఏదైతే ఉమెన్కి సంబంధించినటువంటి ఫ్రీ బస్ కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ తర్వాత ఇంకా నెక్స్ట్ క్యాబినెట్లో కూడా మాట్లాడుకొని చేస్తాం. ప్రజలను నిరాశపరిచే ఉద్దేశం కానీ అలాంటి అవకాశం కూడా లేదు. ఒక ఏమంటారు, ప్రతిపక్షం కూడా మంచి పాత్ర పోషిస్తే ప్రజలకు మంచి జరుగుతుంది. మీరు 10 రోజులు అయింది అధికారం విడిచిపెట్టి ఇప్పుడే అధికార పక్షం మీద ఇంత దాడి చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. కేటీఆర్ గారు కొద్దిగా సమయంతో ఉండాలని కోరుతున్నారు. 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఒక సంతకం చేస్తామన్నారు, అమలు ఇమ్మీడియట్లీ చేస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాహుల్ గాంధీ చెప్పారు అది అమలు కాదు అనేటువంటి వ్యాఖ్య చేశారు. నిజంగా 2 లక్షల రుణమాఫీ అమలు చేయబోతున్నారు. రాహుల్ గాంధీ చెప్పింది తప్పకుండా చేస్తాం. అది మా మేనిఫెస్టోలో కూడా ఉంది. 6 గ్యారంటీలు ఫస్ట్ అంటే 100 రోజులలో చేసేటి, తర్వాత మిగతాది కూడా చేస్తాం. ఇప్పుడు అన్ని అప్పుల కుప్పగానే ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు అదే అంటారు, మేము అప్పులు ఇచ్చినామని చెప్తున్నారంటే ఉన్న వ్యవస్థను బయటకు చూపించి ప్రజలకు అర్థం చేయించాలి కదా ఏం జరిగిందో. మేమేం అలా ఉంచుకునేది లేదు, తినేది లేదు. ఏదున్నా ప్రజలకు మంచిగా చేరాలి, మంచిగా ప్రజల యొక్క ఆర్థిక జీవన ప్రమాణాలు పెంచాలి, రైతులు బాగుండాలి. అందుకనే మేము 15,000 అంటే మరి అమలుగానే వాగ్దానం వాళ్ళు ఎట్లా చేశారు? 16,000 అన్నారు రైతు బంధు. వాళ్ళు 10 ఏళ్ళ నుంచి ఉన్నారు అధికారంలో, 16,000 ఏ రోజు అనలేదు. మేము అన్న తర్వాత మాకంటే 1,000-2,000 అట్లా పెంచుకుంటూ వచ్చారు. ఒక దిక్కేమో అమలు కాని హామీలని మా మీద బురద చల్లుతున్నారు. అమలు కాని హామీలని మీరు మమ్మల్ని విమర్శించేటప్పుడు అదే వాగ్దానాలు మళ్ళీ మీరు కూడా ఇచ్చారు కదా మా తర్వాత, ఎట్లా ఇచ్చారు? కాబట్టి మాట్లాడేటప్పుడు కూడా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు అంటున్నారు, ప్రజలు కూడా అంటున్నారు ఈ ప్రభుత్వానికి కూడా కొంత టైం ఇవ్వాలి, సర్దుకోవాలి, వ్యవస్థలను చూసుకోవాలి, శాఖలతో సమీక్షించుకోవాలి, మరి అవన్నీ తెలుసుకోవాలి కదా. మేము కూడా ఆ టైం ఇవ్వాలని మేము కోరుతాం. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, ధరణికి సంబంధించి పూర్తిగా ఎత్తివేస్తాం, భూమాత అన్నారు. వాటికి సంబంధించి ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది? ధరణి టీఎస్పీఎస్సీ మీద బాగా చర్చ జరుగుతూ ఉంది. తప్పకుండా మేము ఇచ్చిన ప్రతి వాగ్దానం ప్రజలకు బాగుండే విధంగానే ఉంటుంది. కొంత టైం తీసుకుంటారు, అసాధ్యాలు ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది అయితే ఒక ఫార్ములా అయితే రావాలి కదా, విధి విధానాలు మనం రూపొందించుకోవాలి కదా. ఆ పనిలోనే ఈ గ్యాప్ వస్తుంది తప్ప వేరే ఉద్దేశం కాదు. ప్రతి హామీ అమలు అవుతుంది. కాకపోతే విధి విధానాలు లేకుండా ఒకటేసారి మనం ప్రకటించిన తర్వాత మళ్ళీ వెనుకకు తీసుకోలేము. కాబట్టి ధరణి విషయంలో కానీ లేకుంటే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన విషయంలో కానీ ఇతర హామీల విషయంలో కానీ మేమన్నీ కూడా ఒక్కసారి అప్పటి వరకు ఉన్నటువంటి అధికారులతో కూడా సమీక్ష జరగాలి కాబట్టి అది జరుగుతుంది. సీతక్క మొదటిసారి మంత్రి, జిల్లాలో ఏం చేయబోతా ఉన్నారు? గతంలో మీరు చెప్పినటువంటి అన్ని అంశాలపైన ఫోకస్ చేయబోతా ఉన్నారా? తప్పకుండా చేస్తాము. తప్పకుండా జిల్లా కానీ రాష్ట్రం కానీ నియోజకవర్గం కానీ ఇవన్నీ కూడా మా మీద ఎంతో నమ్మకంతో ప్రజలు బాధ్యత ఇచ్చారు కాబట్టి ఈ బాధ్యతను ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు సేవకులుగా ఉండి పనిచేస్తాం. థ్యాంక్ యూ. ఇది మంత్రి సీతక్క అలియాస్ ధనసరి అనసూయ చెప్తా ఉన్నారు.